5వ అధ్యాయాన్ని 5వ వచనాన్ని చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూసుకుందాం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుట కంటే పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. వానికి నియమము ప్రకారము పోరాడకుంటే వానికి ఏం దొరకదండి? కిరీటము దొరకదు. దేవునికి మహిమ కలుగును గాక. 4వదిగా కిరీటాన్ని చూద్దాం. పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. మరియు పంద్యమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా నుండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము గమనించండి. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో రాయబడిన మాటను చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట చూస్తే, ఇక్కడ వ్రాయబడిన మాట ఏమని వ్రాయబడి ఉంది? ఒకసారి చదవమ్మది. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము, అనగా ఈ లోకంలో జీవిస్తున్న మనం సమాజంలో బ్రతుకుతున్న విధానాన్ని బట్టి మనము పొందుకోవాలని ఆశతో పరిగెడుతున్నాం. ఏంటి పొందుకోవాలి? మంచి పేరు, ప్రత్యేకత, ఇంకా హోదా, ఇంకా నీకంటే నేను గొప్పవానిగా ఉండాలి, నీకంటే నేను పైవానిగా కనపడాలి అనే ఒక హోదా కొరకు పరిగెడుతూ ఉన్నాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్షయమైన కిరీటము. 4వది ఏంటండి? అక్షయమైన కిరీటం. నువ్వు పోరాడుచున్నది, నువ్వు పరిగెడుతున్నది క్షయమైన కిరీటమే. అది ఎంతసేపు ఉంటుందండి? కొద్ది రోజులు, కొన్ని సంవత్సరములు, ఇంకా నువ్వు చెప్పుకోదగ్గ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ గమనిస్తే అక్షయం అనగా క్షయము కానిది లేక లయము కానిది. అంటే అది ఎప్పుడు స్థిరముగా నిలబడుతుంది. అక్షయం అనేది స్థిరముగా నిలబడే యోగ్యతను కలిగి ఉన్నది. లోకంలో ఉన్న ప్రతి పోరాటానికి ఒక బహుమతి ఉంటుంది. ఉంటుందా? ఉండదా? మనము పోరాడే ప్రతిదానికి ఒక బహుమతి పొందుకునే యోగ్యతను కలిగి ఉంటాం. దానికి ఒక ఘనత వస్తుంది. ఘనత లేని మనం పొందుకుంటామా? పొందుకోము. దానికి మనం ఏం చేస్తామంటే ఒక కిరీటముగా భావిస్తాం. మనం పొందుకున్న అది ఏదైనా సరే, ఉద్యోగ విషయంలో కావచ్చు, పిల్లలు ఎడ్యుకేషన్ల విషయంలో కావచ్చు, ఇంకా నువ్వు సమాజంలో బ్రతుకుతున్న విధానములో కూడా ఒక మంచి పని చేసినప్పుడు నీకు వచ్చిన పేరును బట్టి, ఆ కిరీటాన్ని బట్టి నువ్వేం చేస్తావు? పొందుకున్న దాన్ని ఆస్వాదిస్తావు. అయితే ఇక్కడ గమనించండి, మనము సంపాదించే ప్రతి కిరీటము ఏదో ఒక నాటికి క్షయమైపోతుంది, కనబడకుండా పోతుంది ఏదో ఒక నాటికి. కానీ మనము పోరాడునది అక్షయ కిరీటము పొందుట కొరకు ఎవరితో పోరాడాలో ఈ దినము తెలుసుకోవాలి. క్షయమైనది అది మహా అంటే కొద్ది సంవత్సరములు ఉంటుంది. స్థిరముగా నువ్వు పోరాడేది, నువ్వు పందెములో పరిగెట్టేది,
గురి యొద్దకే పరిగెడుతున్నాని పౌలు భక్తుడు చెప్తున్నట్టుగా నీ గురి, నీ లక్ష్యము స్థిరముగా ఉందా, క్షయముగా ఉందా, ఇన్స్టాంట్ గా ఉందా అనేది ఆలోచన చేసుకోవడానికి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడతాడు. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులతో మాట్లాడుచున్న మాటను చూద్దాం. 6వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూడం. ఏలయనగా పోరాడునది శరీరులతో, ఎవరితో? శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. నిత్యము నువ్వు బ్రతుకుతున్న విధానంలో నీవు ఉదయము లేచినప్పటి నుండి రాత్రి 12 సమయం వరకు నీ పోరాటం ఎవరితో అండి? అక్కడ రాయబడింది చూడండి, ఏమని రాయబడింది? మనము పోరాడునది శరీరులతో. ఉద్యోగానికి వెళ్తే ఆఫీసులో ఒక డ్రెస్, బయటికి వెళ్తే ఎవడు ఏమంటాడో వాడికి ఏం సమాధానం ఇవ్వాలో తెలియదు. చిన్నదానికి కోపం, ఎదురింటి వారితో, పక్కింటి వారితో, స్నేహితులతో. స్కూల్కు వెళ్తే స్కూల్లో పిల్లలతో, టీచర్స్తో రకరకాలుగా మనము పోరాడుకుంటూ జీవిస్తాం. ఉదయం ఇంట్లో నుంచి ఎంత హ్యాపీగా వెళ్తాం, ఇంటికి వచ్చేసరికి మూడీగా వస్తాం. కొంతమంది ఆనందంగా వస్తారు, క్షయమైన కిరీటాలు పొందుకొని. కొంతమంది ఏమో పోరాడి అలసిపోయిన స్థితిలో వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన పోరాటం ఎలా ఉండాలంటే, క్షయమైన కిరీటం అయితే వీరితో పోరాడి కలిసిపోయిన నాకు చాలా బాబు అనుకుంటా. కానీ అక్షయమైన కిరీటము పొందుకోవాలి అంటే పోరాడుటనే నీ పని. పోరాడి గెలవడమే నీ పని. పోరాడాం, అలసిపోయాం, ఇక వానికి వదిలిపెట్టారు. ఆ మాటలన్నీ పక్కకు పెట్టమంటున్నాడు దేవుడి దినం. ఏమంటున్నాడో తెలుసా? ఇది మన పోరాటము. ఈ పోరాటము మన శక్తితో గాని, గమనించండి, భక్తితో గాని, మన బలముతో గాని పోరాడగలమన్నది కనబడుతుందా? లేదది. నీ భక్తితో, నీ శక్తితో, నీ బలముతో పోరాడితే క్షయమైన కిరీటాన్ని పొందుకుంటావు కానీ అక్షయమైన కిరీటాన్ని పొందుకోలేవు. పొందుకుంటావా? అది మనకే తృప్తి కలుగుతుంది. దేవునికి తృప్తి కలిగి దేవుణ్ణి సంతోషపెట్టగలిగిన పని మనము చేయగలగాలి అంటే నువ్వేం చేయాలి? అక్షయమైన కిరీటము పొందుకునే దానికి పోరాడాలి. అందుకే దేవుని శక్తిపై ఆధారపడి పోరాడాలి. ఏ శక్తితో? ఒక మాట గుర్తు చేస్తానండి ఈ దినం, గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, పోరాడిన భక్తుడు, యాకోబు గారు. యాకోబు పోరాడాడు. చూడండి, హోషేయ గ్రంథంలో రాయబడిన మాటను చూడండి. 12వ అధ్యాయము 3-4 వచనాలు చూడమ్మా. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను ఎక్కడ, ఎప్పుడు? గర్భమునే మడిమెను పట్టుకున్నాడు. మగసిరి కల వాడై అతడు దేవునితో, ఎవరితో పోరాడాడు? లోకనాథులతోనా, ప్రధాన యాజకులతోనా, ఇంకా ఎవరెవరితో చెప్పాలి? శరీరతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులతో లోకనాథులతో ఆకాశ మండలం దురాత్మ
సమూహములతో పోరాడుచున్నాం. కానీ యాకోబు ఎవరితో పోరాడాడు? దేవునితో పోరాడి గెలిచాడు. లోకం తన దేవునితోని గర్భములో ఉండగానే ఏం చేశాడు? పోరాటం మొదలు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. చదువమ్మా. అతడు దూతతో పోరాడి జయముందాడా? అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను బేతేలులో ఆయన అతనికి ఎప్పుడైతే పోరాటం మొదలు పెట్టాడో దేవుని ప్రత్యక్షతను చూశాడు. ఈ దినము నీవు క్షయమైన కిరీటం కొరకు పోరాడి 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 అలసిపోయి పొందుకొని అబ్బా అని వస్తావు. కానీ అక్షయమైన కిరీటము పొందుకున్నప్పుడు, దేవునితో దూతలతో పోరాడి పొందుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కానీ నీతో జీవిస్తున్న మనుషులు సంతోషించరు. ఇప్పటిది కావాలండి మనకు. ఎప్పుడో వచ్చే బ్లెస్సింగ్ నాకు అక్కర్లేదు. మనం చూడవలసింది ఏంటో తెలుసా? ఫ్యూచర్ ప్లాన్. బాగా గమనించండి. ఇన్స్టాంట్ జీవితాన్ని మనం ఈ దినము తొలగించుకోవాలి మన జీవితంలో. అనగా క్షయమైన కిరీటము నీకు అప్పటి మందమే, అప్పటి కొరకే. ఎప్పుడైతే నీకు పర్మనెంట్ సొల్యూషన్ నీ జీవితంలో కావాలి అనగా నువ్వేం చేయాలి? అక్షయమైన కిరీటము. యాకోబు ఏ విధంగా పోరాడాడు? యాకోబు జీవితంలో పెనుగులాటతో పోరాడిన విధానము మన జీవితంలో అక్షయ కిరీటము పొందుకునే దానికి నాంది పలుకుతుందండి, ఒక నిదర్శనం. అందుకే అంటున్నాడు ఇక్కడ, అతడు ఎవరు? యాకోబు దేవునితో పోరాడెను. కన్నీరు విడిచి యాకోబు దేవదూతతో దూతతో పోరాడి జయమొందెను. అదే విధంగా మనము పోరాడాలి. మనం ఏం చేస్తాము? నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ సీటు, ఈ సీటు, ఆ అధికారం, ఈ అధికారం. నన్ను పిలవలేదు, నన్ను కూర్చోబెట్టలేదు, నాకు గౌరవం ఇయ్యలేదు. ఇక్కడే ఉన్నాం మనం. అక్కడ స్థానం కొరకు మనము ఎదురు చూడడం లేదు. లోకంలో జీవిస్తున్నామండి. లోకంలో ఇప్పుడు అనుభవించకపోతే అంతే, అక్కడే ఉంటావు. ఎప్పుడైతే నువ్వు క్షయమైనది వదిలిపెట్టి అక్షయమైన దానికి, హైవే అడ్డొస్తాయి ఏమన్నా? హైవే ఎక్కడానికి ప్లాన్ చేయాలి. మన రూట్ ఎప్పుడు ఎలా ఉండాలి? హైవే. ఏది అడ్డు రాకుండా మన జీవితంలో నిలబడేటట్టుగా పోరాడాలి. దేవునికి మేము కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించండి. ఏంటి ఈ పోరాటం? అక్షయ కిరీటము పొందుకోవాలంటే ఏం చేయాలంటే నీలో యథార్థత ఉండాలి, సత్యం ఉండాలి, న్యాయం ఉండాలి. నీతి న్యాయములు సత్యములు విశ్వాసం అనే నమ్మకము కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడే నువ్వు అక్షయ కిరీటాన్ని పొందుకోగలవు. దేవునితో పోరాడగలవు. దేవునితో పోరాడడం అంటే, అయ్యా నాకు అది, అయ్యా ఈ పక్కోడికి ఇచ్చావు, నా ఎనుకోడికి ఇచ్చావు, నేను ఇంతగా పెట్టానే, నాకేమి ఇవ్వలేదు, అది కాదండి దేవునితో పోరాడే. అయ్యా నిత్యము నీవు చెప్పిన మాట నేను జవదాటకుండా, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించే రీతిలో, నీ సత్యాన్ని కనపరిచే రీతిలో, నువ్వు చెప్పినట్టుగా నీ ఆజ్ఞను పాటించే విధానాన్ని నేను పాటించాలనే పోరాటం ఉండాలి. కానీ ఎదుటోడు పచ్చగా ఉన్నాడు, నేనేం ఎండిపోతున్నాననే భావనతో జీవించకు. క్షయమైన కిరీటం నీకు అక్కరలేదు. అక్షయ కిరీటాన్ని నీవు పొందుకోవాలంటే నిత్యము జీవజలపు ఊటగా వెదజల్లే క్రమంలో ఉండాలి. ఆయనతో మాట్లాడడం, ఆయనతో మమేకంగా జీవించడమే నీ పని. అప్పుడే నీవు అక్షయ కిరీటాన్ని పొందుకోగలవు. దేవునికి మేము కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగోది ఏం చూసాం? అక్షయ కిరీటాన్ని చూసాం. ఐదవది చూద్దామా? యాకోబు పత్రికలోకి వెళ్ళండి. యాకోబు గారు రాస్తున్న మాటను ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. శోధన సహించువాడు ధన్యుడు. హల్లెలూయా.
ఏమంటాడమ్మా? శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము. హల్లెలూయా. ఐదోది ఏంటో తెలుసా? జీవ కిరీటం. జీవ కిరీటము ఆషామాష కాదండి. ఇదేంటి ప్రభువా, ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నానే, పొద్దున లేచి నీకు మొరపెట్టాను. నేను దావీదు ఎన్ని మార్లు చేశాడండి ప్రార్థన? నేను 10 సార్లు చేశానయ్యా. దావీదు కంటే గొప్పగా చేశానే. మరి నా జీవితం ఏందయ్యా? నువ్వు చెప్పిందల్లా చేశానే, నాకే ఈ శోధన లేదయ్యా. పక్కోడేమో సంతోషంగా అబ్బా వాడు ఎంతగా నా జీవితంలో ఏది లేదని వాడేమో తిరుగుతున్నాడు. నేనేమో నిత్యము నీ సన్నిధానంలో మొరపెట్టుకుంటూ నిన్ను గోజాడుతూ నీతో పెనుగులాడుతూ నిన్ను పట్టుకొని జీవిస్తున్న నాకేందయ్యా శోధన అంటున్నావా? ఇక్కడ యాకోబు గారు తన అనుభవ జీవితంలో రాస్తున్న మాటను గమనించాడు. శోధన సహించువాడు ధన్యుడు. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు నీకు శోధన వచ్చిందంటే దేవా నీకు వందనాలు, నాకు ఈ శోధన ఇచ్చినందుకు నీకు వందనాలు చెప్పు. దేవుడు నిన్ను గుర్తిస్తాడు. మనుష్యులు నిన్ను హేళన చేస్తారేమో కానీ దేవుడు నిన్ను గుర్తిస్తాడు. చూడండి, అతడు శోధనకు నిలిచిన వాడై, ఏమంటున్నాడు ఇక్కడ? శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము. చూసావా? నువ్వు ఎప్పుడైతే శోధన జయించి నిలబడతావో నేను వాగ్దానం ఇస్తున్నా, నీకు జీవ కిరీటం ఇచ్చదను. హల్లెలూయా. ఒకవేళ బాగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ మనకు శోధన వచ్చినా అది మేలుకే గాని కీడు కొరకు కాదు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నాకు శోధన వచ్చిందా? ఎస్ అయ్యా, దాని ద్వారా నేను నేర్చుకోబోతున్నాను, నాకు మేలే గాని కీడు కాదయ్యా అని గ్రహించే జ్ఞానము మనకు ఉండాలి ప్రియమైన దేవుని సంగమా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడమ్మా. దేవుడు మాట్లాడుతున్నాడు అద్భుతమైన మాటలు. ఈ దినము ఈ పునరుద్ధానంలో మాట్లాడుతున్న మాటలు గమనించండి. 13వ వచనం, మనుషులకు కలుగు శోధన తప్ప. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? సాధారణంగా మనుషులకు కలుగు, సాధారణంగా బాగా గమనించండి, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడని. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకేందో ఆయనకు తెలుసండి. నీ కెపాసిటీ, నీ క్యాపబిలిటీ ఏంటో తెలుసు ఆయన. నీ శక్తి ఏంటో తెలుసు, నీ బలం ఏంటో తెలుసు, నీ సామర్థ్యత ఏంటో తెలుసు. మరి నీకు శ్రమనిచ్చాడంటే ఆ శ్రమను నువ్వు ఎంతవరకు అనుభవించగలవు, మోయగలవో ఆయనకు తెలుసు. అందుకే పౌరభక్తుడు చెప్తున్నాడు, ఓ కొరింథీయులారా, కొరింథీయులో ఉన్న విశ్వాసులారా, విశ్వాసంలో నమ్మకంగా బలంగా స్థిరపడిన వారులారా అంటూ ఏమంటున్నాడంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప. మనుషులకైనా శోధన వచ్చేది? మనుషులకే కదా, ఇంకెవరికి రాదు కదా. జాగ్రత్త అండి. సృష్టిలో ప్రతి ఒక్కరికి, జంతువులకు వచ్చే శ్రమలు ఉంటాయి, మనుషులకు వచ్చే మనుషుల శ్రమలు ఉంటాయి. ప్రతి ప్రాణికి దేవుడు పెట్టిన నియమం. చూడండి అక్కడ వ్రాయబడిన మాట చూడండి, మనుషులకు కలుగు శోధన తప్ప మరియు ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధన కూడా తప్పించుకొను. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మార్గాన్ని చూపించేది నేనే, తప్పించేది నేనే. హల్లెలూయా. యోబు గురించి ఎంతమంది తెలుసా అండి? అపవాది ఏం చేస్తాడు? దేవుని అనుమతి తీసుకొని ఈరోజు నిన్ను, నన్ను, మనల్ని కూడా దేవుడి అనుమతి తీసుకొని వాడు మన మధ్యలోనికి వచ్చాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు మన మధ్యలో. మొదలు పెట్టినప్పటి నుంచి ఉన్నాడు. వాడు ఉన్నాడా?
ఒకటి ఇది అంటాడు, ఒకటి అది అంటాడు, ఒకటి షోలు అంటాడు, షో కొరుకుతాడు. నియమం చేయండి రా బాబు అంటే జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, మనము కలవరపడన అవసరము లేదు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. ఈరోజు శోధన వచ్చింది, ఈరోజు అబ్బా ఊహించండి, అసలు నేను అనుకోలేదండి. నువ్వు అనుకోవు, ఆయన తెలుసు. నీకు ఏడ ముళ్ళు పెట్టాలో ఆయన తెలుసు. రావా, పిలుస్తే చెయ్యవా, ప్రేయర్ చేయమంటే చేయవా, రమ్మంటే రావా, ఇక చూసుకో అంటున్నాడు దేవుడు. జాగ్రత్త, దేవునితో జోకులు చేయకండి. ప్రియమైన దేవుని సంగమా, ఆ శోధనలో కూడా ఆయన మనతో ఉన్నాడు. నీకొచ్చే శోధన ఆయన నీతోనే ఉన్నాడు. ఒక పక్క అపవాది ఉంటాడు, ఒక పక్క దేవుడు ఉంటాడు. శోధన జయించే సలహాలు ఇస్తూ నిన్ను నన్ను మనల్ని బలపరుస్తున్నాడు. శోధన ఇచ్చినోడు జయించే పని ఇవ్వడా? ఇస్తాడా? ఒక ఆన్సర్, ఒక ప్రశ్న ఇస్తారు, 3 ఆప్షన్స్ ఇస్తారు. ఇయ్యరా? దాని ఏదో జవాబు. దేవుడు కూడా అంతే. శోధన ఇచ్చాడు అంటే దాన్ని జయించగల శక్తి సామర్థ్య నీకు ముందు పెట్టాడు. ప్రేమైన దేవుని సంగమా, అందుకే ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాస్తారు, ఆయన దర్శన ప్రకారము ఆయనకు దేవుడు బయలుపరిచిన విధానం బట్టి యోహాను గారు రాస్తున్న మాటను ఒకసారి గమనించండి. 2వ అధ్యాయము 8 చూస్తే, సుర్మాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడను కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను నీ దరిద్రతను. హల్లెలూయా. ఇంకేం కావాలండి? నీదేంటో తెలుసు దేవునికి. నీ శ్రమ తెలుసంట, నీ దరిద్రత తెలుసంట. అయినను హల్లెలూయా. ఎప్పుడన్నా అనుకున్నావా, ఏందయ్యా ఈ దరిద్రత, బా ఈ దరిద్రం నన్ను వదిలిపెట్టిపోదు, నువ్వు ధనవంతుడే తెలియక మాట అంటున్నావు. ఇలా గుర్తు చేస్తున్నాడు దేవుడు. నిన్ను దారిద్ర్యం నుండి ఆశీర్వాదం తీసుకొచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. హల్లెలూయా. జాగ్రత్త సుమా, ఈ సంఘానికి ఈ పునరుద్ధరణ మాట్లాడుచున్న మాట గమనించండి. నీవు పొందబోవు, చదవమ్మా, మర్చిపోయారా? నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. జాగ్రత్త. శ్రమ వచ్చిందా అనేది కాదు, నువ్వు పొందబోవు అంటే రాబోతున్న శ్రమ గురించి నీవు భయపడకు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు బాగా గమనించండి, మిమ్మల్ని శోధించడానికే వాడు ఒక వల వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ఎన్ని దినాలు ఉంటాయండి? ఊహించలేదండి. ఇలా వచ్చింది, అలా పోయింది, ఒక క్షణం అంతే. దేవుని వైపు చూడాల. ఇంకా చూస్తాను నా బిడ్డ, ఇంకా చూస్తాను. అబ్బే పక్కోనికి ఎరుకు, ఎదురింటి వాని కొరకు ఇంకా ఎక్కడ దొరుకుతా అని ప్రాకులాడుతుంటాము. కానీ ఇంకా ఏ సలహాలు చెప్తారో అయ్యిని మదనపడి కుంగి అయిపోయా పక్కోడు నవ్వేదాకా ఉంటాము. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఏమని రాయబడిందండి? మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు హల్లెలూయా. శోధనలో నుండి నువ్వు ఎప్పుడైతే నిలబడి బయటికి వస్తావో అప్పుడే నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. జీవ కిరీటము ఉట్టిగా రాదు. నువ్వు ఎప్పుడైతే శోధనలో నిలబడతావో, జయించగలుగుతావో, తట్టుకోగలుగుతావో అప్పుడే నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దాన పుత్రుడు, వాగ్దానము చేసిన నమ్మకమైన దేవుడు, నమ్మదగిన వాడు నీకు బహుకరిస్తున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, బాగా గమనించు. కొంతకాలమే ఈ శ్రమలు.
నీకు ఎల్లప్పుడూ ఉండవు. నువ్వు అనుకోవచ్చు, పుట్టినది మొదలుకొని ఏంద్రా బాబని. పుట్టినది మొదలుకొని ఎప్పుడన్నా దేవుని వైపు చూసావా? నిన్ను సృష్టించిన సృష్టికర్తను ఎప్పుడన్నా గుర్తు తెచ్చుకున్నావా? నా దేవుడు ఉన్నాడనే భావనతో నువ్వు ముందుకెళ్తే విజయము నీ జీవితంలో చేకూరుస్తుంది. ఆ శ్రమలు వచ్చినప్పుడు కాస్త ఓపికగా సహనంగా ఉండుటకు అలవాటు పడితే చాలండి. మనకు లేదే శనికి ఆవేశం. దేవుణ్ణి నిందిస్తాం. దేవుణ్ణి నిందించమా? ఏందయ్యా ఏదో అందరితో పాటు అనుకొని జీవిస్తున్నావు. జాగ్రత్త. సహనము కలిగి ఓపిక కలిగి కొంచెము ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని వాడాలి. వాడినప్పుడే నీవు జీవ కిరీటాన్ని పొందుకోగలవు. అయితే ఇంకొక లాజిక్ ఉందండి దీంట్లో. ఇంకొక కొలిక్కి పెట్టాడు దేవుడు. అవి వస్తాయి కానీ ఏవి ఊహించని రహస్యం ముందున్న దాచబడిన ధనము అవి కాదండి. శ్రమలు వస్తాయి కానీ వచ్చిన దారినే పోతాయి. నువ్వు గమనించావు. అయితే చూడండి 3వ అధ్యాయంలోనికి వెళ్ళు. 10వ వచనం చూడయ్యా. ప్రకటన గ్రంథం 3:10. నీవు నా మోపు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూమి నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలం. చూడండి ఏమని రాయబడింది? లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడను నీ కిరీటము ఏం చేయాలి? ఎవడను నీ కిరీటము నప్పహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. శ్రమలు సహించి భరించుట వలన నీకు ప్రయోజనం ఉంది. లేకుంటే ఏమవుతుందో తెలుసా? శ్రమలు నువ్వు భరించగలిగి గెలిసే సత్తా నీలో ఉండాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? నా బలము, నా శక్తి, నా సామర్థ్యం ఏంటో నీకు తెలుసు కదా, మరి ఎందుకు నువ్వు వెనకంజ వేస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. అందుకే శ్రమ వచ్చింది కదా. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చూడండి సామెతల గ్రంథం 24:10 వచనాన్ని చూడండి. డాక్టర్ సలోమన్ గారు రాస్తున్న మాటను గమనించండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో ఎంత ప్రమాదం ఎదురవుతుందో జాగ్రత్త సుమా. శ్రమ వచ్చిందని కృంగిపోయి ఏం చేస్తాం? ఇంట్లో కూర్చుంటాం. ఏమి అయోమయ పరిస్థితిలో ఉన్నానండి, ఏం అర్థం కావట్లేదు, ఇంత బతికి ఇంటెనక చచ్చినట్లుగా సామెతలాగానే బ్రతుకుతున్నాం అని తెలుసు. దేవుడు కాపాడుతాడు. దేవుడు ఇచ్చాడు ఈ శ్రమ. ఈ శ్రమను దేవుడే తీసేస్తాడు. ఓపిక లేదు, సహనం లేదు. ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా తట్టుకొని నిలబడతాను, నేను జీవ కిరీటము పొందుకుంటాననే భావన మనలో లేదు. ఏం చేస్తున్నాము? చేతకాని వాళ్ళగా ఉంటున్నాం. అందుకే దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. నీవు జీవ కిరీటమును సంపాదించుకొని చేతనైన వాడిగా నిలబడుదువుగాక. శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా కాదు. మనం ఏం చెప్పాలి? శ్రమ దినమున నేను నిలబడ్డాను, చేతనైన వాడిగా ఉండి జీవ కిరీటాన్ని పొందుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 చూశాను. 5 రకాల కిరీటాలు దేవుడు నీకు బహుకరణించాడు. ఇంకో కిరీటాన్ని చూద్దాం. 1 పేతురు గ్రంథంలోనికి వెళ్ళండి. 1 పేతురు రాసిన పత్రికలోనికి వెళ్ళండి. అక్కడ చక్కగా ఒకటి వ్రాయబడి ఉంది. ఇక్కడ సేవకులకు, విశ్వాసులకు ఇద్దరికి కలిపి ఇస్తున్నటువంటి కిరీటాన్ని చూద్దాం. 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమ కిరీటము పొందుదురు. ఏమని రాయబడిందా? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని. అనగా ఏంటిది అర్థము? శ్రమను జయించి నిలబడి జీవ కిరీటాన్ని పొందుకున్నాం. అంతకు ముందున్న కిరీటాలని పొందుకొని మేము నిలబడగలిగాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాము?
మహిమ కిరీటాన్ని కిరీటాన్ని పొందుకుంటున్నాం. మహిమ కిరీటము అశమాషగా రాదు. ఎలా వస్తుందంటే దేవుని మహిమ ఎంతో గొప్పదండి. మీరు గమనించండి, ఈ మహిమ కిరీటము సంఘ నాయకులకు, తదుపరి దేవుడు వారి కొరకే సిద్ధపరిచాడు. అనగా సంఘ బాధ్యతను తీసుకునేవారు, బోధించే క్రమంలో సేవకులను యాజకులను నిలబెట్టిన క్రమంలో యాజకులకును, అదే క్రమంలో వింటున్న విశ్వాసులకును, నీవు నడుస్తున్న క్రమం కూడా మేము బోధించే క్రమం అనుసరించి నడిచే క్రమంలో మీరు నడుస్తున్నారా లేదా, ఆ నడిచే క్రమంలో గొర్రెలు తప్పిపోకుండా చూసుకునే క్రమంలో, గొర్రెలు స్వరము వినే క్రమంలో ఉన్నప్పుడే ఈ మహిమ కిరీటాన్ని ఇరువురము పొందగలము. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడిచ్చిన సంఘాన్ని కాపాడుకునే బాధ్యత కాపురికి, సంఘములో విచ్ఛిన్నము కాకుండా గొర్రెలు అటు ఇటు తిరగకుండా సంఘ పెద్దలకు, అదేవిధంగా సంఘంలో ఉన్న విశ్వాసులు విశ్వాసంలో నమ్మకంగా బలంగా స్థిరంగా ఉండి శోధనలో పడిపోయినా జయించగలిగిన దేవుని మేము కలిగి ఉన్నామని నిలబడినప్పుడే అందరికీ వాడబారని, ఒక సేవకులకు అన్నాడా, ఒక సంఘ పెద్దలకు అన్నాడా, ఓ నాయకులకు అన్నాడా, ఏమని రాయబడిందండి అక్కడ చదవండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైన మీకు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఒకరన్నారా, మీరు అందరికి వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప వాక్యం అండి. నిజంగా గమనిస్తే చూడండి, ఈ మహిమ కిరీటము మనం పొందాలి. అందుకే 5వ అధ్యాయము, అదే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే ఇక్కడ మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభునైనట్టుండక మందకు మాదిరులుగా అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక బాధ్యత ఇస్తే సేవకుడిగా దినాల్లో సేవకుడిని దేవునిగా భావిస్తున్నారు. ఏం చేస్తున్నారండి? సేవకుడు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. నిన్ను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో మమ్మల్ని కూడా మేము కమాండింగ్ చేయాలి అంటే త్రోవ తప్పకుండా మిమ్మల్ని కనిపెట్టుకునే వారిగా మేము ఉండాలి. మరి విశ్వాసులు చెప్పే బోధన విని త్రోవ తప్పకుండా జీవించాలి. నీకు ఇచ్చిన బాధ్యతకు నీవు దేవునికి కట్టుబడి ఉండాలి, మనుషులు కాదు. మనిషిని ఆరాధించకూడదు, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. దేవునికి ఒక ప్రత్యేకత ఉండాలి, మనిషికి కాదు. వారి వారి యోగ్యతను బట్టి వారికి ఇచ్చిన ఆ అధికారం చొప్పున గౌరవించాలి తప్ప. ఏమని రాయబడి ఉంది అక్కడ చూడండి. పంపబడిన వారిపైన ప్రభునైనట్టుండక మందకు ఎలా ఉండాలి? మాదిరికరంగా జీవించినప్పుడే నువ్వు మహిమ కిరీటము పొందుకుంటావు. నీలో, నాలో, మనలో మాదిరికరము లేకపోతే మహిమ కిరీటము దక్కదు. ప్రియమైన దేవుని సంగమా, అప్పుడే మనకేమవుతుందండి? మహిమ కిరీటము పొందుకుంటాం. 7వది చూద్దామా? సామెతల గ్రంథము డాక్టర్ సొలొమోన్ గారు రాస్తున్న మాటను చూడండి. 16వ అధ్యాయము 31వ వచనాన్ని చూడం. సామెతల గ్రంథము 16:31. ఇంత చక్కని మాట వ్రాయబడి, గట్టిగా చదువున్నాను. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అది నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. హల్లెలూయా. దీంట్లో చాలా అర్థాలు వస్తాయి. ఏం అర్థాలు వస్తాయండి? నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. తెల్లగా ఉంది, కలర్ వేసుకుంటే బాగుంది. నా పని అదే. ఏం చేద్దాం? అందంగా కనపడాలి. కానీ దేవుని కాన్సెప్ట్ ఏందో తెలుసా? నెరసిన వెంట్రుకలు అనగా వెంట్రుకలు కాదండి, పరిశుద్ధత. నీలో పరిశుద్ధతను చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఏం చూడాలనుకుంటున్నాడు? పరిశుద్ధత చూడాలనుకుంటున్నాడు. దేవుడి వాక్యంలో నెరసిన వెంట్రుకలు అనగా మనిషికి సొగసైన కిరీటము దేవుడిచ్చాడు. 7వది సొగసైన కిరీటము. మనకు సొగసు అవసరమే, అందము అవసరమే. కానీ
ఈ దినం అడుగుతున్నాడు, మరి నీ సంగతి ఏంటి బిడ్డ? సొగసైన కిరీటాన్ని బా ముస్తాబై వస్తున్నావు, పైన పటారములోన మేడిపండు చూడు, భలే చెప్తావు. చెప్పేవారిమి చేసేటట్టుగా ఉందుముగాక. ప్రియమైన దేవుని సంగమా, పైకి కనబడినట్టుగా కాదు, నీలో ఏముండాలి? భక్తి ఉండాలి. ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. సొగసైన కిరీటము పొందుకోవాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి. అనగా ఏముండాలి? ఆయన చెప్పిన నియమములు 6 కిరీటాలు ఉన్నప్పుడే ఈ 7వ కిరీటానికి నువ్వు ఆధిక్యతను కలిగి ఉంటావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఇక్కడ చూసారా, ఈరోజు అడుగుతున్నాడు, నీ గురించి ఏంటి బిడ్డ? మరి నీ ఆలోచన ఏంటి? కిరీటాలు వద్దా? కావాలా వద్దా? కావాలా? అయితే కావాలి అనుకున్నప్పుడు మరి నీ జీవితంలో ఏముండాలా? చూడండి, ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలోనికి వెళ్ళండి. యోహాన్ గారు రాస్తున్నారు, యోహాన్ గారు గుర్తు చేస్తున్నారు. 3వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూడం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నహపరింపకుండా, దొంగిలింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ఏంటో తెలుసా? ఈ 7 కిరీటాలను నీ జీవితంలో దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని నువ్వేం చేయాలి? గట్టిగా పట్టుకో, దొంగిలింపకుండా. అనగా ఏంటో తెలుసా? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా. యోహాన్ గారు రాస్తున్నారు, 10:10లో రాయబడిన మాట. 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ ఎందుకు వస్తాడండి? దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి? నీ దగ్గర ఉన్నాయి 7 ఉన్నాయి. ఏంటి అయి? అమ్మా, వాడు అపవాది రెడీగా ఉంటాడు. అమ్మా బిడ్డ, 7 పొందుకున్నావా? నీకు 7 చూపిస్తా, నీకు ఏడ్చేటట్టు చేస్తా, నీ దగ్గర నుంచి దొంగిలిస్తా అంటున్నాడండి. కనుక ఆ దొంగను పసిగట్టండి. ఏం చేయాలి? వెతికే పనిలో ఉండాలి. మన కిరీటాలు మనము పొందకుండా మనల్ని బలహీనపరిచి వాటిని మనము కోల్పోయేటట్లు చేస్తాడా? ఎప్పుడు? నీవు బలహీనంగా ఉన్నప్పుడు, నీవు శ్రమ దినమున కృంగి చేతకానివాడై ఇంట్లో కూర్చొని అబ్బా అయ్యా అన్నప్పుడే వాడు వస్తాడు, ఎత్తుకొని పోతాడు. జాగ్రత్త. నేను చేతనైన వాడిని, నేను ఆయన బిడ్డను, ఆయన శక్తిని, బలమును, సామర్థ్యతను పొందుకున్నా, పెనుగులాడాను, యాకోబులాగా నేను కూడా పోరాడానని నువ్వు ఎప్పుడైతే నిలబడతావో అప్పుడే నీవు వాడు నీ దగ్గర నుంచి దొంగిలించాడు కాదు కదా, తొంగి కూడా చూడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే యాకోబు గారు రాస్తారు చూడండి, 4వ అధ్యాయము, త్వరగా చూడమ్మా. 4వ అధ్యాయం 6 నుంచి చదువు. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి కృప అనుగ్రహించును. ఎందుచేత నీవు పొందుకున్న 7 కిరీటాలు దొంగిలింపకుండా అపవాదిని నీ నుండి ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి, ఎవరికి? లోకనాథునికా? ఈ లోకంలో జీవిస్తున్న అధికారులకా? దేవునికి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఎదిరించకుండా నాకున్నాయిలే కిరీటాలు చూసుకుంటాయి అనుకున్నావా? వాడు ఎత్తుకొని పోతాడు, నువ్వు డమ్మీ అయిపోతావు. చదువు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆకలి అవుతుంది, ఏం చేయాలి? అడిగితేనే కదా పెట్టేది. అమ్మను అడిగితేనే పెడుతుంది. ఆకలి అయితే చెబుతేనే నీ ఆకలి తీరుతుందండి. మరి దేవుని దగ్గరికి వస్తేనే కదా నీకు ఏదైనా. నువ్వు ఉద్యోగానికి వెళ్తావు, ఉద్యోగం చేసే ఆఫీస్కే కానీ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడే కదా నీకు జీతము. నువ్వు 24 గంటలు అనగా నువ్వు 9 నుంచి 5 గంటల వరకు పని చేస్తేనే నీకు జీతము. మరి దేవుడు కూడా ఎదురు చూస్తాడు కదా బిడ్డ.
ఫలించి అభివృద్ధి చెందమంటే నువ్వు ఫలిస్తూనే పోతున్నావు కానీ అభివృద్ధి చెందుతూనే పోతున్నావు కానీ నా వైపు చూడడం లేదు నాయన. కిరీటాలు పొందుకున్నావు, మరలా తొంగి చూడడంలే. ఇంకెక్కడుంటాయి? వాడు దొంగిలించాడు సంగతి నువ్వు గుర్తించడంలే. నాకు వచ్చాయి కిరీటాలు ఉన్నాయి అని జీవిస్తున్నావే తప్ప ఇంకా లేదు. ప్రేమైన దేవుని సంగమా, బాగా గమనించు. ఈ 7 కిరీటాలను వాడు దొంగిలించకుండా చూడండి. చదవమ్మా. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకొనుడి, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని. ఎప్పుడైతే నీలో తగ్గింపు జీవితం ఉందో అప్పుడే 7 కిరీటాలు నీవు పొందుకుందువుగా. తగ్గింపు లేకపోతే ఏడొస్తుందండి? తగ్గింపు ఉంటేనే నీకు ప్రమోషన్ వస్తుంది. బాగా గమనించండి. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు కాండక్ట్ ఎందుకు ఇస్తారని? ఏదో అన్ని సర్టిఫికేట్లు వస్తాయని కదా. నీ ప్రవర్తన బోనోఫైడ్ వేరు, కండక్ట్ సర్టిఫికేట్ వేరు. దేవుడు కూడా నీకు కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? 7 కిరీటాలను పొందుకునేటట్టుగా జడ్జి అయిన వాడు. 2 తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. జడ్జి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి అంటే ఈ 7 కిరీటాలను పొందుకోవాలంటే నియమము ప్రకారం ఉండాలంటే నీవు ఏం కనపడాలి? నన్ను పోలి నినువలే యథార్థత, సత్యము, నీతి, డాలుడు నడుముకు కట్టుకొని, అంతేగాని నాకెందుకు ఇయ్యడు, వాడికి ఇచ్చాడు నాకెందుకు ఇయ్యడానికి అహంకారుని ఎదిరించి ధీరుల కంటే నీలో తగ్గింపును చూసే నీకు కిరీటాలు ఇస్తున్నాడు దేవుడు. అప్పుడే నువ్వు హెచ్చింపబడతావు. దేవునికి మేము కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, అపవాది విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. అజాగ్రత్తగా ఉండకండి, అప్రమత్తంగా ఉండండి. మన కిరీటాలను కాపాడుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మెలకువ కలిగి ఉండాలి. నిత్యము ఆయనతో ప్రార్థించి పెట్టులాట పని ఉండాలి. 8 దాకా లేవు. దేవుడు ఉదయాన్నే లేపుతున్నాడు. అలసిపోయాము అంటే ఆయన అలసిపోలేదు. రాత్రి అంతా కాపాడమంటే నువ్వు గురు పెడుతుంది అంటే ఆయన బాడీ గార్డా లేదా సెక్యూరిటీ గార్డా? వేకుజామున లేచి ఏం చేయమన్నాడు? అబ్బే నీళ్లు కుమ్మరించామంటే నీళ్లు కాదు కదా, అక్కడ కుమ్మరిస్తాం బాగా. ఎక్కడ? ఉదయాన్నే క్రమము చేయాలి కదా మన పనులు. మనం బకెట్లు కుమ్మరిస్తాం. నీ కన్నీటి దార దేవుడు చూస్తున్నాడు. ఈరోజు అడుగుతున్నాడు, నీ సంగతి ఏంటి నాన్న? 7 కిరీటాలు కావాలన్నావే, మరి పొందుకోవాలన్నావే, మరి నీ సంగతి ఏంటి బిడ్డ? 7 వద్దయ్యా, మేము ఏడవలేమనుకుంటున్నావా? ఆశీర్వాదంలోనికి వెళ్ళాలి అంటే నీకు 7 కిరీటాలు అవసరము. వీటిని కాపాడుకునే బాధ్యత నీది. నేను ఇచ్చాను, కాపాడుకునే బాధ్యత నీది. నీలో తగ్గింపు లోబడి నా దగ్గరకు వచ్చి మరలా గుర్తు చేసినప్పుడే నువ్వేమవుతావు? గిన్నె నిండి పొర్లే విధంగా ఆశీర్వాదంలోనికి వెళ్ళుదువుగాక. మొదటిగా దేవుడు ఇచ్చింది ఏంటండి? పరిశుద్ధ కిరీటాన్ని. 2వది అపరంజ కిరీటము. 3వది దయా కిరీటము. 4వది అక్షయ కిరీటము. 5వది జీవ కిరీటము. 6వది మహిమ కిరీటము. 7వది సొగసైన కిరీటాన్ని. ఈ 7 కిరీటాలు పొందుకొని 7 ఆశీర్వాదముతో నీ జీవితంలో ఆశీర్వాదం అనే పంట కోసి వర్ధిల్లుదుగాక. వీటను రైతు పంట పొలాన్ని కాపాడేటప్పుడు ఏం చేస్తాడంటే రాత్రి మగలు కాపాడతాడు. ఉషు పుచ్చు అని రకరకాలుగా దిష్టి బొమ్మలు పెట్టి కర్రలతో అన్నిటినీ ఏం చేస్తాడు? అలా నువ్వు చెయ్యాలి అంటున్నాడు దేవుడు. కాపలాగా ఉండాలి, గురువు పెట్టి నిద్రపోవడం కాదు. మెలకువ కలిగి ప్రార్థించినప్పుడే ఈ 7 కిరీటాలు. అపవాది దొంగ ఎందుకు వస్తాడు?
వాడు రాకుండా చూడాలి. నీ జీవితం ఎప్పుడు ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పొందుకొని దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుడి దినము నిన్ను నన్ను మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీవు ఆయనకు దగ్గరగా ఉండాలంటే, ఆయనతో మమేకంగా జీవించాలి అంటే ఈ 7 కిరీటాలను నీవు ఏ ఒక్కటి మిస్ అయినా క్వాలిఫై కావు. ఎగ్జామ్ రాస్తారు కదా, ఎన్ని ఉంటాయి? 6 or 7 పేపర్స్? 6 ఉంటాయి, 7 ఉంటాయి, 13 ఉంటాయి, 30 ఉంటాయి. అన్నిట్లో క్వాలిఫై అయితేనే నువ్వు క్వాలిఫైడ్ సర్టిఫికేట్ వస్తుంది. లేకపోతే ఏమవుతుంది? కంపార్ట్మెంటల్. ఒక సబ్జెక్ట్ పోయిందండి, మొదనే కట్టా, రాసా, పాస్ అయ్యా, అంతే. వాళ్ళతో పాటే నేను కూడా. ఆ క్రమము నీకు అవసరమా? ఫస్ట్గా ఉండాలి, మొదటివాడుగా నిన్ను చూడాలనుకుంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్రమత్తంగా ఉందాం. ఈ 7 కిరీటాలను వాడు దొంగిలించకుండా జాగ్రత్త. ప్రియమైన దేవుని సంగమా, దేవుడిచ్చిన కిరీటాలను పొందుకొని నీవు నూతనమైన జీవితంలో అడుగు పెట్టుదు గాక. అందుకే గుర్తు చేస్తున్నాడు. ఏమని గుర్తు చేస్తున్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకొనుడి.